కార్లు విమానాలు అంటే బాగా హంసతూలిక తల్పము లాంటి పుష్ప విమానం అట్లాంటి ఐరావతము, శశీదేవి ఐరావతం మీద వచ్చింది. అంటే ఇంద్రుడు విడిచిపోయాడు. ఇలా రకరకాల అందరూ రకరకాల వాహనాల మీద వచ్చినారు. నువ్వేం నడుచుకుని వచ్చావా, నీకేం వాహనం లేదా అని అడిగారంట. ఎవరికి? పార్వతీదేవి. ఎవరు అడిగారు? దేవతలందరూ అడిగారు. అంటే తన భర్తను తగ్గించడానికి దేవతలందరూ అలా అడిగారంట. నీకు ఎద్దు ఉంది కదా, మీ భర్తకి ఎద్దు తీసుకురాలేదంటే, మీరు అలా అనుకుంటున్నారు, నేను నా వాహనం వేసుకొస్తే మీరు ఎవ్వరు ఉండరు ఇక్కడ అని అడిగిందంట అమ్మ. మీ వాహనాలన్నీ వరుస నిలబడవచ్చుడు మొదట అనిందంట. ఎందుకు? అమ్మవారికి సింహం కదా వాహనం, నేను సింహం మీద వచ్చాను అనుకో, నీ వాహనాలు ఇక్కడ వరుసగా ఉన్నాయి కదా, ఇవేవి ఉండవు అని చెప్పిందని. అంటే ఆ విధంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆ అమ్మవారు పార్వతీదేవి తనకైనటువంటి తన కారణంలో ఈశ్వరుడు కూడా ఎంత బాగా ఇలాగ వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే మనకి చాలా ఆదర్శనీయం ఏంటంటే అది ప్రధానంగా. అందుకే శివనామము అనేది ఈ కలియుగంలో ఇప్పుడు మన స్వామి ఎన్నో విషయాలు చెప్పారు. చాలా కీలకమైనటువంటి విషయం అని చెప్పారు. దానికి సంబంధించి ఒక పద్యం చెప్తారు దూర్జటి మహాశయుడు అష్టదిగ్గజ కవుల్లో. ఆయన కృప ఉంటే, శివుని యొక్క కృప ఉంటే ఏమవుతుందయా అని చెప్పడానికి ఆయన ఒక మాట చెప్తారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా అవని మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివాని నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అని దుర్జటి చెప్పాడు. ఏంటి పద్యం అర్థం అంటే, శివయ్య నేను ఎప్పుడైనా నా మనసులో నువ్వు ఉన్నావు అంతే, నువ్వు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. శివ నీ నామం ఒకటే ఉండే చాలు, ఎన్ని అసౌకర్యాలు కూడా సౌకర్యంగా మారుతాయంట. పవి పుష్పం బవి అంటే వజ్రాయుధం లాంటి దెబ్బ మన మీద పడుతున్నా కూడా ఆ దెబ్బ పుష్పంలాగా మారిపోతుంది. అగ్ని మంచుగా మారిపోతుందంట. అకూపారంబు భూమి స్థలంబవు, ఒకవేళ సముద్రం లాంటి ప్రదేశంలో మనం మునిగిపోతూ ఉన్నప్పటికీ అక్కడ ఏదో ఒక భూభాగం మనకు కనిపిస్తుందంట. ఎవరి కృప ఉంటే? ఈశ్వరుని కృప ఉంటే అని చెప్తున్నాం. అంటే పద్యంలో చెప్తున్నాం. ఒకటి అకూపారంబు భూమి శత్రుండతి మిత్రుడు, శత్రువు మిత్రుడు అవుతాడు. విషము దివ్యాహారం అవుతుంది. అలా ఎప్పుడది? శివశివే త్యాభాషణోల్లాసికిన్ అంటే ఆయన యొక్క నామం ఉంటే అలా అవుతుంది అని చెప్తారు. కాబట్టి ఈశ్వర అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు అర్థం ఏమైంది మనకు? ఈశ్వరుడు అంటే అర్థం ఏమంటే చివరికి ఇప్పుడు చెప్పాను కదా నేను, సౌకర్యంగా తీసుకునేవాడు.